నేను మాట్లాడుతుండగా నెట్వర్క్ ఒక్క నిమిషం ఉండవు. ఇందాక నుంచి నాకు దమ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడే వస్తుంది అన్న. ఇప్పటిదాకా నీ ఫోన్ ఒక వాయిస్ అది చెప్పనా ప్లీజ్ అన్న. మాట్లాడుతుండగా నెట్వర్క్ పోయిందండి. ఏం చేద్దామండి, అలా దూర ప్రాంతం వచ్చినప్పుడు నెట్వర్క్ పోతుంది. కానీ మాకు ఈ సమస్యని పట్టించుకుని అది ఎవరి గొంతో చెప్పన్నా ప్లీజ్ అన్న. సరే చెప్పన్నా ఇప్పుడు అన్నా. మరి నేను చెప్పింది ఒకటి, ఆమె చేసింది ఒకటి, నాకే అర్థమైతే లేదు. ఇంతకేం వాయిస్ చెప్పినావన్నా? ఒక వాయిస్ చెప్పండి, కార్లో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక వాయిస్ చెప్తా. ఒకటి చంద్రబాబు నాయుడు. ఓకే. ఓకే? ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేసి కార్లో వెళ్ళేటప్పుడు చేసి చూపిస్తా. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. సూపర్. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమంటే, నాతో పాటు ఒక పెద్ద ఆర్టిస్ట్ నా గురించి చాలా విధాలుగా చాలా రకాలుగా ఎప్పుడూ నా గురించి పొగుడుతూ ఉండేవారు. ఆయన మరెవరో కాదండి, మన మిమిక్రీ చంద్రముఖి గారని నేను చెప్తున్నాను. ఈయన చాలా బాగా మిమిక్రీ చేస్తారు. ఎంత బాగా అంటే నన్ను మించిపోయారు. ఇంతకీ నేను ఎవరిలాగా మాట్లాడుతున్నానో తెలియజేయాలని మనవి చేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటూ.